తెలంగాణలో గ్రూప్ 1 ఉద్యోగాన్ని 3 కోట్లకు అమ్ముకున్నారు. సో ఇది జనరల్గా ఏంటంటే చాలా మంది ఈ మధ్య కాలంలో ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు, గ్రూప్ 1 ఉద్యోగాలు అన్నీ అమ్ముడిపోయాయి, ఇలా రకరకాలు మాట్లాడుతూ ఉన్నారు. గ్రూప్ 1 ఉద్యోగం నిజంగా అంత వర్త్ అంటారా? నిజంగానే అనుకుందాం. అంటే నిజంగా అనుకోవడం అంటే నిజంగా 3 కోట్లు పెట్టి గ్రూప్ 1 ఉద్యోగం కొనుక్కుంటే అంత జీతం మనకు వస్తుందా? దాని గురించి మనం మాట్లాడుకుందాము. అది ఎంతవరకు నిజం అనేది కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు సో యూపీఎస్సీలో కొన్ని పోస్టులు గ్రూప్ 1 పోస్టులు కొన్ని సిమిలర్గా ఉంటాయి. ఓకే, ఆల్మోస్ట్ సిమిలర్. యూపీఎస్సీ గ్రూప్ 1 సర్వీసెస్లో పేర్లు మారినా కానీ, అంటే ఇది యూపీఎస్సీ అంటే సెంట్రల్ సంబంధించింది, గ్రూప్ 1 అంటే స్టేట్కి సంబంధించింది, కొన్ని ఉన్నాయి. సో అది కూడా మనం డిస్కస్ చేద్దాము. అండ్ దీంతో పాటు సో జీతాలు ఎలా ఉంటాయి, బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి, అవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిఫరెంట్ జాబ్ రోల్స్ మనం చూస్తే డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఆర్టీఓ, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, తర్వాత డిస్ట్రిక్ట్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసరు, ఆ తర్వాత అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, తర్వాత మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2, డిస్ట్రిక్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, ఇవన్నీ జనరల్గా ఏంటంటే కొన్ని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్, ఇవన్నీ కొన్ని గ్రూప్ 1 పోస్టులు అనమాట. అయితే యూపీఎస్సీ ఆల్మోస్ట్ గ్రూప్ 1 సిమిలర్గా ఉంటే మనం ఎగ్జాంపుల్ మనం డిప్యూటీ కలెక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఐఏఎస్ అంటే ఇక్కడ సిమిలర్గా, అంటే ఈ రెండు ఈక్వల్ అని కాదు. డెఫినెట్లీ ఐఏఎస్ కావాలి అంటే కొంత టైం పడుతుంది డిప్యూటీ కలెక్టర్కి, కానీ డిప్యూటీ కలెక్టర్ ఐఏఎస్ కాగలుగుతారు. సో యూపీఎస్సీలో ఐఏఎస్ వచ్చేసి గ్రూప్ 1లో డిప్యూటీ కలెక్టర్, సో కొంచెం సిమిలర్గా ఉంటాయి. తర్వాత వచ్చేసి కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఉంటుంది సో గ్రూప్ 1లో, అది ఐఆర్ఎస్ ఆఫీసర్గా మనం చెప్పుకోవచ్చు. ఐపీఎస్ వచ్చేసి డిఎస్పీగా మనం చెప్పుకోవచ్చు, అంటే కొంచెం సిమిలర్గా ఉంటాయి. సో డెఫినెట్లీ శాలరీ వేరే, మొత్తం క్యాడర్ వేరే, అంతా వేరే కావట్లేదు, కానీ సిమిలర్గా మనం అర్థం చేసుకోవడం ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఈ ఐఆర్ఎస్ ఆఫీసర్, ఐఆర్ఎస్ ఉంది కదా, దానికి సంబంధించి కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్, ఇలా ఆల్మోస్ట్ వచ్చిపోయి ఈ సర్వీసెస్ కొంచెం సిమిలర్ గానే ఉంటాయి. ఓకే, ల్యాండ్స్ చూసుకునేది ఇక్కడ ఒకరు, అక్కడ ఐడిఏఎస్ చూసుకుంటారు, అకౌంట్స్ చూసుకుంటారు, ఇట్లా రకరకాలుగా ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే వీళ్ళ బెనిఫిట్స్ అనేది మనం అంటే ఈ 3 కోట్లు పెట్టి గ్రూప్ 1 ఉద్యోగం కొంటారా? జీతం ఎంత అనుకుంటున్నారు? 51,000 నుంచి దాదాపు 58,000 నుంచి 1,37,000 దాకా ఉంది. సో విచ్ ఇంక్లూడ్స్ బెనిఫిట్స్ ఉంటాయి. హౌస్ రెంట్ ఇస్తారు, ట్రావెల్ అలవెన్స్ ఇస్తారు, సో వీళ్ళకి ఉండడానికి ఒక అదే హౌస్ రెంట్ కాకపోయినా ఒక బంగ్లా ఇచ్చేస్తారు, బంగ్లా నిండా పనోళ్ళు, వంట మనుషులు, సో ఎవ్రీథింగ్ దే విల్ గెట్. ఓకే, సో ఆల్మోస్ట్ మంచి క్యాటర్ ఇది. అది సో మనకి చాలా మంది అనుకుంటారు, సో అంటే జీతం చూసుకుంటే మాత్రం చాలా తక్కువ ఉంది. ఎస్ అఫ్ కోర్స్ ఎడ్యుకేషన్లో కానీ, రైల్వేలో కానీ అన్నింటిలో కూడా చాలా ఫ్రీ బీస్ ఉంటుంది, చాలా బెనిఫిట్స్ ఉంటాయి, చాలా లగ్జరీగా వీళ్ళ లైఫ్ అనేది దెర్ ఇస్ నో డౌట్ అబౌట్. అయితే ఇక్కడ మనం అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే 3 కోట్లు పెట్టి గ్రూప్ 1 సర్వీస్ ను కొనుక్కుంటున్నారంటే నిజంగా అంటే అది రూమర్ అని నేను అనుకుంటున్నా. ఓకే, రూమరు, ఎందుకంటే ఇది వేలంవెరిగా మేబీ రూమర్ ఏమో అని నేను అనుకుంటున్నా, ఎందుకంటే మనం చూడలేదు, మనం ఎప్పుడు మన కళ్ళతో డబ్బులు ఇచ్చిన మనం చూడలేదు కాబట్టి. సో అది ఖచ్చితంగా రూమర్ అని నేను అనుకుంటున్నా. సో ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు, నిజంగా ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు, లేకపోతే లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు, పేద మధ్యతరగతి విద్యార్థులు అయితే ఖచ్చితంగా 3 కోట్లు పెట్టే పరిస్థితి ఉండదు. సో 3 కోట్లు అంటే ఏంది అసలు? 3 కోట్లు అంటే ₹2 వడ్డీ వేసుకున్న నెలకు 6 లక్షలు వస్తాయి. సో దర్జా బతుకు. చాలా మంది అనుకోవచ్చు గ్రూప్ 1 ఉద్యోగం వచ్చిన తర్వాత ఫ్రాడ్ చేసి, లేకపోతే ఇంకోటి చేసి 3 కోట్లు ఎంతసేపు సంపాదించుకోవచ్చు అనుకోవచ్చు. సో కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎంతమంది లాస్ట్ మన తెలంగాణలో చూసుకుంటే లాస్ట్ ఒక 2 years స్పాన్ లైఫ్ అంటే 2 years టైం చూడండి, ఎంతమంది గ్రూప్ 1 ఆఫీసర్లు దొరికి జైలు పాలైన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నాట్ ఓన్లీ గ్రూప్ 1, నాట్ ఓన్లీ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ తెలంగాణ కదా, ఆంధ్ర చూసుకున్నా, లేకపోతే యూపీఎస్సీలో కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కొత్తగా నాగార్జున గౌడ, సో దాని గురించి మాట్లాడాలి. సో అది ఇంకొక వీడియోలో మాట్లాడారు. నాగార్జున గౌడ గురించి సో కొంత అవినీతి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సో దాని గురించి ఇంకొక వీడియోలో మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాము. అసలు ఎవరు ఈ నాగార్జున గౌడ, ఐఏఎస్ ఆఫీసర్, సో అసలు ఏంటి, ఎప్పుడు బ్యాచ్, సో అది డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. సో 3 కోట్లు పెట్టి గ్రూప్ 1 ఉద్యోగం కొంటున్నారు. చాలా మంది ఏమంటారంటే అరే నిజంగా అది ఎంత ఎవరు చూసారో చూడలేదనే సెకండరీ, కానీ చాలా మంది అరే నిజంగా కొనుక్కుంటున్నారా, ఇంకా చదవడం వేస్ట్ అని చాలా మంది నిరుత్సాహపడిపోతూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. ఓకే, చాలా మంది సక్సెస్ఫుల్ స్టోరీస్, దారిద్ర్య రేఖకు దిగువన బతికే చాలా మంది పేద మధ్య తరగతి విద్యార్థులు సక్సెస్ సాధించిన వాళ్ళు ఉన్నారు. చాలా ఉన్నాయి టెస్ట్ కేసెస్, మీరు చూస్తే చూడండి. కండక్టర్ వాళ్ళ పాప సక్సెస్ అయింది, గ్రూప్ 1 ర్యాంకర్ వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి.
ఓకే, సో ఈ పాజిటివ్ ఆస్పెక్ట్లో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ గ్రూప్ 1 ర్యాంకర్స్, గ్రూప్ 1 ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు చూసుకుంటే, సో కొంతమంది అనుకున్నట్టు మేబీ మనం ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ వెల్ ఆఫ్ ఉన్నారు కాబట్టి వీళ్ళకు జాబ్ కొనుక్కున్నారు అని ఆలోచించకూడదు. ఖచ్చితంగా చాలామంది బిలో ద పవర్టీ లైన్, రోజుకు ఒక పూట కూడా తిండి లేకుండా చదువుకొని సక్సెస్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఓకే, ఇది ఒకసారి మీరు ఆలోచించాలి. అండ్ డెఫినెట్లీ గ్రూప్ 1కి సంబంధించి మళ్ళీ నోటిఫికేషన్ వచ్చేదాని ఛాన్స్ ఉంది. ఒకవేళ ప్లాన్ చేసుకునే పని అయితే జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. సో దీనికి సంబంధించి ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా హైదరాబాద్లో అశోక్ నగర్లో బెస్ట్ ఇన్స్టిట్యూట్స్లో డిస్కౌంట్ కావాలి అనుకుంటే యూ కెన్ కనెక్ట్ విత్ us. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.